చేతన్ గారు ఇప్పుడు కొంతమంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. నిద్రలో వాళ్ళకి పిక్కలు పట్టేయడం, నరాలు పట్టేయడం, లేదంటే తిమ్మిర్లొచ్చేయడం అని అంటూ ఉంటారు. అసలు ఇలాంటిది ఎందుకు జరుగుతది? ఇది దేనికైనా సింప్టమ్స్ అంటారా అసలు? పిక్కలు ఎప్పుడైతే పట్టుకుంటాయి కదా, చాలా మంది నరాలది కూడా ప్రాబ్లం ఉంటది. హ్మ్. అవునా కదా? హ్మ్. ఇప్పుడు ఏమని చెప్తారు, నాకు ఇట్లా పట్టుకుంటున్నాయి. హ్మ్. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఇట్లా పడుకుంటా. ఒక పేషెంట్ అంటుండు, నేను ఇట్లా పడుకున్నా పట్టేస్తాయి. పిల్లల్ని వచ్చి ఒత్తు, 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 ఒత్తు ఇట్లా ఇట్లా చేయి, ఇట్లా హ్మ్. చేస్తూనే ఉండు. మళ్ళా అది ఆపంగానే మళ్ళా పెరుగుతాయి హ్మ్. అనేసి అంటారు. అయితే ఏమైతదంటే, ఇప్పుడు ఈ పిల్లోడు ఎవరైతే ఒత్తుతుండు కదా, ఒక 10 నిమిషాల తర్వాతనో, అరగంట తర్వాతనో, గంట తర్వాతనో ఆపిండనుకోండి. ఎందుకు ఆపినవు? మళ్ళా ఒత్తు. లేకపోతే పెరగదు. ఇప్పుడు పిల్లలైతే ఒత్తరు. హ్మ్. ఇప్పుడు అదే వాళ్ళ ఆయన ఉన్నాడు. హ్మ్. పేషెంట్, ఫీమేల్ పేషెంట్ ఉండే. హ్మ్. సార్ నాకు 2 గంటలు కూడా హ్మ్. ఒత్తుతా. ఒక్కొక్కసారి నైట్ సడెన్‌గా లేవు లేవు ఒత్తు. కాలు పట్టేసింది కాళ్ళు వద్దు పట్టేసింది. అని చెప్తారు. ఆ! అంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమైపోతది, పేషెంట్ బాధపడతారు. ఇంటోళ్ళు కూడా బాధపడతారు కదా! అవునా కాదా? హ్మ్. ఇప్పుడు నిద్ర కూడా లేదు. దానివల్ల కూడా కాళ్ళు పట్టేస్తాయి. మళ్ళా అందరికీ ఒక అపోహ ఏముంటది అంటే, నాకు ఈ కాళ్ళు పట్టేసింది కదా, పక్కా నరాలదే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. మళ్ళా ఇంకోటి ఏముంటది తెలుసా? మీకు వెరికోస్ వెయిన్స్ అంటే ఐడియా ఉంటది కదా! హ్మ్. హ్మ్. ఏముంటది, బ్లూ బ్లూ లైన్‌లో కనిపిస్తాయి కాళ్ళ మీద. అవును. ఒక్కొక్కసారి అది ఉబ్బిపోతాయి. హ్మ్. సాధారణ భాషలో వీటిని నరాలు ఉబ్బడం అంటారు. హ్మ్. అంటే చాలా మంది, "అరే సార్ చూడండి నా నరాలు ఎట్లా ఉబ్బిపోయినాయి" అనేసి చూపిస్తారు. హ్మ్. ఏమైతదంటే అది ఉబ్బడం వల్ల ఏంది, అవి ఉబ్బడానికి కూడా కారణం ఉంటది. దాన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఓకే. అంటే ఏమైతదంటే, ఇప్పుడు బాల్ ఉంది. హ్మ్. ఇట్లా పట్టుకున్నాం. పైకేస్తే ఏడికి పోతది? పైకెళ్ళిపోతదా? కిందికే కిందికి పడతది. వస్తది కదా! అవును. ఎందుకు? గ్రావిటీ వల్ల. హ్మ్. అయితే న్యూటన్ మీద కూడా యాపిల్ పడ్డది. అప్పుడు ఆయన గ్రావిటీ గురించి తెలుసుకున్నాడు. హ్మ్. అయితే అట్లనే గ్రావిటీ ఏం చేస్తదంటే, గుండె మొత్తం మన బాడీకి రక్తం పంపిస్తదా? పంపియదా? పంప్ చేస్తది కదా! పంపిస్తది. రక్తనాళాలు మొత్తం హ్మ్. తీసుకుపోతాయి కదా! హ్మ్. ఇప్పుడు మొత్తం కాళ్ళ వరకు పోయింది రక్తం. హ్మ్. ఇప్పుడు అది మళ్ళా తిరిగి గుండెకి రావాలి. గుండెకి రావాలి అంటే అది గ్రావిటీ అగెయిన్స్ట్ రావాలి కదా! మన ఈ రక్తనాళాలు గాని, నరాలు గాని, వెయిన్స్ గాని ఏందంటే ఇవి ఏజ్ తోటి ఢీలా పడిపోతాయి. ఓకే. దాంట్లో ఉన్న ఎలాస్టిసిటీ తగ్గిపోతది. హ్మ్. అప్పుడేమైతది, జర కష్టమైతది పైకి గుంజడం. అయితే దీన్ని గ్యాస్ట్రోనీమియస్ మజిల్ అంటారు. హ్మ్. కాఫ్ మసిల్ అంటారు. ఏదైతే పిక్కలు ఉంటాయి గదా, దాన్ని గ్యాస్ట్రోనీమియస్ మసిల్ అంటారు. ఇప్పుడు అది లాగుతలేదు పైకి. హ్మ్. ఏమైతది, వెరికోస్ వెయిన్స్ అయితాయి. వీనస్ ఇన్సఫిషియన్సీ అయితది. మళ్ళా పేషెంట్‌కి బీపీ ఎక్కువుంది అనుకోండి, కొలెస్ట్రాల్ ఎక్కువుంది అనుకోండి, దాంట్లో క్లాట్‌లు గూడా వస్తాయి. హ్మ్. అప్పుడు ఏమైపోతది, డీప్ వీనస్ థ్రాంబోసిస్ లాగా అయిపోతది అది. హ్మ్. ఇంకా పట్టేయడం, మొత్తం లాగడం. ఒక పేషెంట్ ఏమంటున్నారు, నైట్ టైమ్ కాళ్ళు పట్టేస్తున్నాయి. హ్మ్. ఎవరికో వద్దు అనేసి చెప్తున్నా. హ్మ్. మార్నింగ్ టైమ్ ఏమో నిల్చోనీకి వస్తలేదు. నిల్చుంటే నేను ఎక్కడ పడిపోతాను అనేసి భయం అయితుంది. మళ్ళా తొడ నొప్పులు అయితున్నాయి మొత్తం. హ్మ్. ఈ వీపు భాగంలో తిమిర్లు అయితున్నాయి. ఇట్లా మెట్లు ఎక్కేటప్పుడు మెట్టు మీద కాలు పెడతాం కదా మనం. అవును. కాలు పెట్టినట్టు ఉంటుంది, కానీ నా కాలు గాల్లోనే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే స్పర్శ లేదు. స్పర్శ లేదు. కరెక్ట్ ఆడ వరకు పోతలేదు. ఇక్కడ ఏమైందంటే ఈ పేషెంట్‌కి షుగర్ వ్యాధి ఉండే. ఓకే. షుగర్ వ్యాధి ఉండే ఏమైంది అంటే నరాలు చచ్చుబడిపోయినాయి. దాంతో పాటు ఏదైతే ఈ నరాలు అందరూ అంటారు కదా, హ్మ్. వెయిన్స్‌ని నరాలు అంటారు కదా, వెరికోస్ హ్మ్. వెయిన్స్ నరాలు ఉబ్బిపోయినాయని, అది కూడా వచ్చింది. హ్మ్. పెరిఫెరల్ న్యూరోపతి కూడా ఉండే, వెరికోస్ వెయిన్స్ కూడా ఉండే. మళ్ళా దాంతో పాటు నిద్ర వస్తలేదు. ఇట్లా కాళ్ళు పైన పెడితే స్పర్శ ఉంటలేదు నాకు కాళ్ళలో. నాకు తెలుస్తలేదు. హ్మ్. మెట్టు మీద కాలు పెట్టినట్టు ఉంటుంది. హ్మ్. కానీ నా కాళ్ళు అక్కడి వరకు పోతలేదు. అంటే మోటార్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అయినాయి. సెన్సరీ నర్వ్స్ కూడా డ్యామేజ్ అయినాయి. మళ్ళా దాంతో పాటు వెరికోస్ వెయిన్స్ అయినాయి పేషెంట్‌కి. హ్మ్. నిద్ర వస్తలేదు. ఏమైనా టెన్షన్ ఉందా అనేసి అడిగినాం. ఇన్ని రోగాలు ఉన్నాయి కదా! ఏం టెన్షన్ ఉంటది సార్, మా ఆవిడకి ఏం పనే ఉండదు అనేసి వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు. అయితే ఈ పేషెంట్ ఆయన అట్లనే చెప్తాడు సార్. హ్మ్. ఈయన నాది ఒక్క మాట వినడు. హ్మ్. నీకేం తెలుసు గప్‌చుప్ ఊకో అనేసి అంటాడు నాకేమన్నా అంటే గూడా. ఓకే. ఏది డెసిషన్ మేకింగ్‌లా నాకు ఇన్వాల్వ్ చేయడు. హ్మ్. ఎవరికి పైసలు ఇస్తుండో నాకు తెలవదు. ఏం ప్లాట్ కొంటుండు, ఏం ల్యాండ్ కొంటుండు, ఎవరెవరికి ఇచ్చిండు, బంగారం ఎంతుంది, ఏం తెలవదు నాకు.
నువ్వేం చేసుకుంటావు తెలుసుకొని, పిల్లలు పెద్దగా అయిపోయినరు, ఇంకా నేను ఉండు వండు తిందాం, నీకు ఎక్కడైనా తిరగాలి అని ఉంది తీసుకెళ్తా, ఆ చుట్టాల ఇంటికి, ఈ గుడికి, ఆ గోపురంకి అన్నీ తీసుకోవద్దు. కానీ ఏం అడగొద్దు డబ్బుల విషయంలో. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి, ఇలా అక్కలకు ఇస్తుండా, అన్నలకి ఇస్తుండా, తమ్ముళ్ళకి అని ఇస్తుండా, ఆలోచించి టెన్షన్ అన్నీ సేవ చేస్తుండు, నాకేం బంగారం కొనుమంటే పైసలు లేవు అంటాడు. అంటే ఇవి అన్ని ఆలోచన లేవు. ఏమని ఆలోచన ఉంది, 20 ఏండ్ల నుంచి మా ఆయన నాతోటి ఓపెన్ గా ఉండలేడు, అన్ని నాకు ట్రాన్స్పరెంట్ గా చెప్తలేడు. అది ఆలోచించి 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 నేను ఈ ఇంట్లోనే ఫిట్ అవ్వను అనేసి ఆలోచన వచ్చి ఆ పేషెంట్ కి ఇట్లా రోగాలు వచ్చినాయి. ఇట్లా ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్కటి ఆలోచన ఉంటది. ఇప్పుడు కొందరికి ఎట్లా ఉంటది, యాంటిసిపేషన్ ఉంటది. అరే ఇప్పుడు నేను ఏదో చిట్టి వేసిన, ఆ పైసలు వస్తాయా పోతాయా, చిట్టీలు వేస్తారు కదా కొందరు. ఒక పేషెంట్ ఇట్లానే అన్నారు, మన నిద్ర అనేది సమస్య ఉంది, ఒక చిట్టి ఒక కాడ వేసిండ్రు, వాడు లాస్ట్కి ఇస్తాడా లేదా అనేసి భయం అవుతుంది. దానివల్ల వారం నుంచి నిద్ర వస్తలేదు. అరే ఇప్పుడే వేసినాం, అంత భయం ఉంటే ఆపేసేయాలి. మాక్సిమం ఏమైతుంది, తీసుకొని పారిపోతాడు, దాని తర్వాత నిద్ర రాదా. ఎందుకు టెన్షన్. కొందరు ఏమంటారు, అరే మా బాబుకి సిగరెట్ అలవాటు అయిపోయింది. ఒక పేషెంట్ అన్నారు, ఏ మనిషి మోకాలు నొప్పి ప్రాబ్లం తోటి వచ్చి నాకు ఇప్పటి వరకు గుర్తుంది, మా బాబుకి ఇంటర్లో ఉన్నప్పుడు సిగరెట్ది అలవాటు అయిపోయింది సార్, దాని తర్వాత మా మాటలు వినేయడం ఆపేసి నాకు మొత్తం రోజు అట్లా అదే తిరుగుతుండే. అరే వీడు కాలేజ్కి పోయిండా లేదా, బయటికి పోయిండా, ఇట్లా చెడ్డ అలవాట్లలో పడిపోయిండా. కొందరు ఏం చేస్తారు, అరే ఒకసారి సంజాయిస్తారు, నీ ఇష్టం రా బాయ్, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు, ఒకసారి సంజాయిస్తే వాడు వింటే మంచిది, లేదు నేనే చచ్చిపోతా, ఎట్లయినా చచ్చిపోతా అనేసి కొందరు పిల్లలు ఆ టైంలో వినరు. కానీ అరే వాడికి చెప్పండి, వాడు ఇట్లా ఆలోచించి ఆలోచించి తర్వాత ఇట్లా మోకాలు నొప్పుల ప్రాబ్లం వచ్చింది. అయితే వాడు వింటే వింటాడు, లేకపోతే లేదు, వాడికే తెలుసు అది తాగితే మంచిది కాదు అనేసి. కొడుకు ఏముంది స్టడీస్ కనేసి అమెరికాకి వెళ్ళిపోయింది కదా, అవునా కదా, ఇప్పుడు అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంది ఫోన్లో మాట్లాడడం డైలీ, ఉందా లేదా, ఉంది, అటు తాగుతుందా లేదా, లేదు ఇప్పుడు తాగుతుంది, మీరు వెళ్ళి చూసిండ్రా, అవునా కదా. అదే అట్లా ఉంటది. ఏది ఆలోచించవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరికి ఏమైనా సరే ఉన్న బంధువు ఉన్నాడు, దోస్తున్నాడు, ముసలైన అయిపోయిండు, 80 ఏండ్లు అయిపోయిండు, చనిపోయిండు, బాధపడాలి, అరే వాడు చనిపోయిండు ఇప్పుడు నేను కూడా చనిపోతానా, ఇట్లా కూడా ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి షుగర్ వ్యాధి, నరాల వ్యాధి, మోకాలు నొప్పి, బీపీ, నిద్రలేని, ఇవన్నీ వస్తున్నాయి. ఈ పేషెంట్ కి కూడా అట్లనే వచ్చింది. అయితే ఇవన్నిటికి కారణాలు ఏంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఒకటి, వెరికోజ్ వెయిన్స్ ఒక్కొక్కసారి, న్యూరోపతి ఒక్కొక్కసారి, మళ్ళీ స్పాండిలోసిస్ వల్ల కూడా అవుతుంది, సియాటికా వల్ల కూడా అవుతుంది. ఇట్లా మల్టిపుల్ కారణాలు ఉంటాయి, ఒక్కొక్కరిలో అన్ని కారణాలు ఉంటాయి. మళ్ళీ ఒక్కటే పేషెంట్ కి సియాటికా ఉంటుంది, మోకాలు నొప్పి ఉంటుంది, ఎలక్ట్రోలైట్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత వీనస్ ఇన్సఫిషియన్సీ కూడా ఉంటాయి. అట్లాంటి కేసులు కూడా ఉంటాయి. అయితే ఏది ఆలోచించకండి, మీరు ఇట్లా ఇంటర్నెట్లో సిమ్టమ్ కొట్టి నాకు ఏం రోగం ఉంది అని తెలుసుకోకండి. ఇవన్నీ తగ్గుతాయి, కరెక్ట్ కాజ్ తెలవాలి, దాంతో హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి, మంచిగా తగ్గిపోతుంది. ఒకవేళ మనము ఏమన్నా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు అంటారా ఇన్స్టంట్ రిలీఫ్ కోసం? అట్లా హోమ్ రెమెడీ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే వెరీ సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. భీమసేని కర్పూరం ఉంటది. అంటే భీమసేని కర్పూరం అంటే ఏంది, భీమసేని కర్పూరం అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కర్పూరం. ఇది మీరు ఏం చేయాలంటే ఒక చిట్కా గోరువెచ్చని నీళ్ళలో వేయండి, ఒక చిట్కా దాల్చిని పౌడర్ వేయండి, రెండు కలుపుకోండి గోరువెచ్చ నీళ్ళలో. ఇది మార్నింగ్ ఒకసారి తాగండి, నైట్ ఒక్కొక్కసారి తాగండి. మళ్ళా దీంతో పాటు మీకు జర నరాల నొప్పులు బాగా, ఇది ఓన్లీ రిలీఫ్ ఇస్తుంది. ఇది పూర్తిగా ఇప్పుడు వీనస్ ఇన్సఫిషియన్సీ ఉంది, నేను గోరువెచ్చ నీళ్ళలో నేను దాల్చిని చెక్క పౌడర్ తోటి తగ్గించుకుంటా అంటే కాదు, ఇది రిలీఫ్ కోసం 100% లాగుతుంది, అంటే ఒక 80% లాగుతుంది. అట్లా మొత్తం తగ్గడం కష్టం ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు క్యాంఫోరా అనేసి హోమియోపతి మందు ఉంటుంది, 0/9 పొటెన్సీ తీసుకోవాలి. మార్నింగ్ 5 గోళీలు తినాలి, నైట్ 5 గోళీలు తినాలి. ఇవి కూడా జర నొప్పులకి, జర నిద్రలేని సమస్యకి జర మంచిగా పనిచేస్తుంది. ఇవి రెండు చేయండి, మీకు ఇట్లా పిక్కలు పట్టేయడం, నరాల నొప్పులు అవ్వడం ఇవన్నీ తగ్గుతాయి. ఈ క్యాంఫోరా కూడా భీమసేని కర్పూరం తోటే తయారు చేస్తాం మేము. ఓకే చేతన్ గారు, సో అంటే ఈ పిక్కలు పట్టేయడం, ఈ నరాల నొప్పులకి వీటన్నిటికీ కాజ్ ఏమై ఉంటది, సో ఎట్లా మనం మెడిసిన్స్ వాడాలి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.